లిక్కర్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తన బెయిల్ను పొడిగించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నాయని, వాటికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని, మరో 7 రోజులు బెయిల్ పొడిగించాలని ఆయన పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తన బెయిల్ను పొడిగించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నాయని, వాటికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని, మరో 7 రోజులు బెయిల్ పొడిగించాలని ఆయన పేర్కొన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, బెయిల్ పొడిగించాలంటూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్ జూన్ 1తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరో వారం రోజులు పొడిగించాలంటూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ నేపథ్యం ఏంటంటే, అతనికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. సో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉంది. డాక్టర్లను సంప్రదించాము. వాటికి సంబంధించిన మెరుగైన వైద్యం కోసము టెస్టులు కూడా చేయాల్సి ఉంది. కాబట్టి ఇంకో వారం రోజుల పాటు ఏదైతే మధ్యంతర బిల్లును ఎక్స్టెండ్ చేయాలంటూ ఆయన సుప్రీంకోర్టు అప్రోచ్ అయ్యారు. ఏదైతే ఈ నెల 11వ తారీఖు ఆయనకు సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ ఇచ్చింది. ఏదైతే మధ్యంతర బెయిల్ ఇచ్చింది, దీనికి ప్రధాన కారణము ఆయన ఏదైతే ప్రస్తుతం ఎలక్షన్స్ నడుస్తున్నాయి దేశవ్యాప్తంగా, లోక్సభ ఎలక్షన్స్ కాబట్టి ప్రచారంలో భాగంగా నేను ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కాబట్టి నేను ప్రచారంలో ఉండాల్సి వస్తుంది కాబట్టి నాకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఎలాంటి అధికారికంగా ఫైల్స్ మీద సంతకం పెట్టడానికి లేదు, దేశం విడిచి వెళ్ళిపోరాదు, 2 లక్షల రూపాయల పూచికత డబ్బులు జమ చేయాలి. సో ఇవన్నీ ఒక టర్మ్స్ అండ్ కండిషన్తో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సో ఆయన ఏదైతే గత 2 నెలల నుంచి ఈ ఈడీ సిబిఐ లిక్కర్ కేసులో జ్యుడిషియల్ కస్టడీ మీద తిహార్ జైల్లో ఉన్నారు. తిహార్ జైల్లో మెరుగైన వైద్య సేవల నిమిత్తము కోర్టు సూచనలు జారీ చేసినప్పటికీ ఆయన ఏదైతే కోర్టుకు అయితే జైల్లో ఉన్నప్పటి నుంచి ఆయన బరువు తగ్గుకుంటూ వస్తున్నారు. దాదాపు 7 నుంచి 8 కిలోలు తగ్గారు. సో షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు, డయాబెటీస్తో. కాబట్టి ఆ బరువు పెంచేందుకు వైద్యులు ప్రయత్నం చేసినప్పటికీ ఆయన బరువు పెరగట్లేదు. దానివల్ల ఆయన నిరసిస్తున్నారు. ఆయన ఆరోగ్యం బాగాలేదు. కాబట్టి ఇంకో వారం రోజులు బెయిల్ ఎక్స్టెండ్ చేయాలంటూ ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. మరి దీనిపైన సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. మరి రేపు ఎల్లుండో దానిపైన విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే జూన్ 1తో ఇంకా 3-4 రోజుల్లో దీనికి సంబంధించిన బెయిల్ ముగుస్తుంది. ఆయన అంతటా ఆయన వెళ్ళి మళ్ళీ లొంగిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఆయన ఈ పిటిషన్ దాఖలు చేశారు. మరి కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో మనం వేచి చూడాల్సిన అవసరం. రైట్ అశోక్, థ్యాంక్ యూ.